అంటే గైస్ ఈరోజు నేను మీకు కొన్ని కొత్త ఇన్వెన్షన్ గ్యాజెట్స్ని చూపిస్తా. అంటే ఇలాంటి గ్యాజెట్ మీరు చూడకపోవచ్చు, చూసిండొచ్చు కూడా. సో చాలా బాగుంటుంది వీడియో, కంపల్సరీ ఫుల్ వీడియోని చూడండి. అండ్ మన ఫస్ట్ గ్యాజెట్ వచ్చేసి బడీ లిఫ్ట్ పే మోడ్. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఏదైనా మీరు లైక్ ఫ్రిడ్జ్ కానీ లైక్ ఈ బీరువాలు కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటివి పైనకి ఎత్తుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుద్ది. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే స్టెప్స్ మాత్రమే ఉంటాయి, అంటే స్టేర్ కేస్ మాత్రమే ఉంటుంది. సో అలాంటి టైంలో ఎత్తుకోవడానికి కొంచెం కష్టం అవుద్ది. సో అలాంటి టైంలో ఈ గ్యాజెట్ వచ్చేసి మరాంగా మోసుకొని, అంటే దీనికి మొత్తం ఎలక్ట్రికల్ మోటార్, బ్యాటరీ గిటర్ అన్నీ ఉంటాయి. మీరు లోడ్ని అయితే దీనిపైన వేసినామంటే ఇది ఇలా పైనకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, సేమ్ ఇలాగా ఫ్రిడ్జ్ కానీ ప్రతి ఒక్కటి అదే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకొని పోతుంది. ఇక్కడ ఒక మనిషి పట్టుకోవాలి పైన, సో కింద అదే బరువు అంతా అదే వేసుకొని పైనకి వెళ్ళిపోద్ది. మినిమం కెపాసిటీ 200 kgs కంటే వేసుకోవచ్చు అంట. సో ఇక్కడ మనిషి పట్టుకోవాలి, తర్వాత లోడ్ ఇక్కడ పడుద్ది, ఇది ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది ఎంత ఇట్లా కావాలని. సో మీరు ఉత్త పైనకి ఇలా తీసుకొని పోతుంటే, కంట్రోల్ చేస్తుంటే అయిపా. సూపర్ ఇన్వేషన్ గ్యాజెట్ అనిపించింది కదా. అంటే గైస్ మన సెకండ్ రెవల్యూషన్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక హ్యాండ్ గ్లౌజ్ విత్ లైటర్ అనొచ్చు. అంటే ఎలా అంటే ఇది దీంట్లో ఇక్కడ మీరు షెల్ వేసుకోవాలి. ఇక్కడ షెల్ వేసుకున్న తర్వాత ఇక్కడ 2 LED లైట్లు ఇచ్చింటాడు. సో ఇలా మొత్తం ఫుల్ ఎలక్ట్రిసిటీ అనమాట. అంటే మీరు ఏమైనా చీకట్లా పని చేస్తున్నారో, సో ఇలాంటి టైంలో అంటే ఇప్పుడు కార్ ఇంజిన్ లోపల చేపెట్టినప్పుడు కానీ ఏదైనా బాక్సులు ఉంటాయి, అలాంటి చోట్ల అస్సలు లైట్ ఉండదు, అక్కడ చేతులు పెట్టి పనిచేసేటప్పుడు ఈ గ్యాజెట్ చాలా యూస్ఫుల్ అవుద్ది. సో ఇక్కడ బ్యాటరీ వేసుకోవాలి మీరు, అంటే షెల్ వేసుకోవాలి, ఇక్కడ లైట్ వస్తుంది, ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది. దీంట్లో ఒక డిసప్పాయింట్ అనిపించింది ఏమంటే, నాకు రీఛార్జబుల్ పెట్టింటే బాగుండే. దీంట్లో షెల్ వేసుకోవాలి ఎప్పుడు చూసినా మీరు చూడొచ్చు ఇక్కడ, అంటే షెల్ పేరు కూడా వేసినాడు CR2016 అంట. సో ఈ బ్యాటరీస్ని మీరు అంటే ఇదాన్ని లైక్ నార్మల్ వాచ్ అని తెస్తారు కదా, అలాంటి బ్యాటరీ. సో అదొకటి నాకు మైనస్ పాయింట్ అనిపించా. రీఛార్జబుల్ పెట్టింటే మాత్రం ఇంకా అద్రిపు. దీని ప్రైస్ వచ్చేసి లైక్ 300 ఉంది, కావాలంటే కొనుక్కోవచ్చు అమెజాన్లో ఉంది. అండ్ గైస్ మన థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఎంఐని ఇంకా ఒక పోర్టబుల్ ఎలక్ట్రికల్ ఎయిర్ పంప్ అనొచ్చు ఫ్రమ్ కార్ అండ్ బైక్. సో అంటే మీకు ఎమర్జెన్సీ ఏమైనా అంటే ఇప్పుడు ఎటైనా మనము లైక్ ట్రక్కింగ్ పోయినప్పుడు కానీ, ఎక్కడ దూరం పోతాం కదా ట్రావెలింగ్, సో అలాంటి చోట్ల ఏమైనా కార్ ఏమైనా గాలి తగ్గిపోయింది, మీ సైకిల్లో గాలి తగ్గిపోయింది, మీ బైక్లో గాలి తగ్గిపోయింది, ఇలాంటి టైంలో అంతా మీరు పంప్ షాప్ పోయి లైక్ 5 రూపీస్ ఇచ్చి పంప్ చేయించుకోవడం, లేకుంటే పెద్ద పెట్టుకుంటారు. సో ఇదంతా ఎమర్జెన్సీ టైంలో అంటే ఇది ఒక రీఛార్జబుల్ అనమాట. అంటే ఇక్కడ PSI ఎంత PSI మీరు సెట్ చేసి పెడితే అంత PSI కంటే గ్యాల్ కొట్టేసి ఇంకా అది ఆఫ్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇది ఒక నాకు మంచి రెవల్యూషన్ ప్రోడక్ట్ అనిపించింది. అంటే ఇది ఎమర్జెన్సీలో సూపర్ అబ్బా నిజంగా. ఏమైనా మీరు ఎక్కడైనా గ్యాల్ ఇవ్వాలనే కూడా ఇవ్వచ్చు దీన్ని ఇంకా. సో బాల్స్కి అంటే ఫుట్బాల్ ఉంటుంది కదా, దానికి గ్యాల్ కొట్టుకోవచ్చు. తర్వాత కార్కి మనం DIY చేసుకోకపోతే అన్లిమిటెడ్గా గ్యాల్ కొట్టుకోవచ్చు దీనికి. సో దీని ప్రైస్ 3000 ఉంది. షామీ కదా, కొంచెం బ్రాండెడ్ కంపెనీ కాబట్టి ఇంత పెట్టినాడు. ఇది ఓవర్ ప్రైస్ అనిపించింది, కానీ ఒక్కొక్క టైంలో టైం సేవర్ అవుద్ది. సో కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ గైస్ మన ఫోర్త్ రెవల్యూషన్ ప్రోడక్ట్ వచ్చేసి, సో ఇది ఒక హెవీ డ్యూటీ ఫర్నిచర్ లిఫ్ట్ మూవర్ అనొచ్చు. అంటే ఇది ఒక టూల్ సెట్ లాగా వస్తుంది మొత్తం అమెజాన్లో లైక్ డిఫరెంట్ ప్రైస్లోనే మీరు చూసి తీసుకోండి. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ పెద్ద రాడ్ ఇచ్చింటారు కదా, దీన్ని వేసి మీరు ఫర్నిచర్ని పైనకి లేపాలన్నమాట. అంటే ఇక్కడ లేపినారు కదా ఇలా, తర్వాత వాటి దీని చేతిలో ఒక 4 చిన్నవి ఈ రౌండ్గా తిరుగుతాయి కదా, అలాంటివి ఇచ్చింటాడు. సో దాన్ని తీసుకొచ్చి దీన్ని కింద పెట్టాలన్నమాట. ఇవే చూడండి మీరు, ఇవే ఇలా లేపిన తర్వాత కింద పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రోడక్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అంటే మీరు ఏది మూవ్ చేయాలనుకున్నారో దీనిపైన వచ్చి కుసుముకునేస్తుంది. దాని కింద చిన్న చక్రాలు ఉంటాయి, మీరు తోసినామంటే ఈజీగా ముందరికి వెళ్ళిపోతాయి. అంతే, ఇంకేం లేదు. మీరు నార్మల్గా అయితే ఈడ్చుకొని దడాబడా దాన్ని ఇంచేసుకొని, నేను మొత్తం ఇట్లా చేస్తాను, ఇప్పుడు ఇది ఇరిగిపోతూనే ఉంటాయి మా ఇంట్లో. సో ఇది కావాలంటే కూడా ఒక రెవల్యూషన్ గ్యాజెట్ లాగా ఉంది. సో ఇది నాకు యాక్చువల్లీ కావాలి. ఇక్కడ చూడొచ్చు, ఇవే నేను చెప్పిన చక్రాలు, దీనిపైన ప్రోడక్ట్ కూర్చుంటుంది, ముందరికి ఆరాంగా వెళ్ళిపోద్ది. సో 390 రూపీస్ ఉంది అమెజాన్లో, కావాలంటే కొనుక్కోవచ్చు. అంటే గైస్ మన రెవల్యూషన్ ప్రోడక్ట్లో ఫోర్త్ గ్యాజెట్ వచ్చేసి ఇదే. సో ఇది ఒక స్ప్రే పెయింట్ గన్ అనొచ్చు మీరు. అంటే దీంట్లో మీరు కలర్ని స్ప్రే చేయొచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. ఎందుకంటే మీ గేట్కి ఇలాంటిదంతా పెయింట్లు కొడతారు కదా మీరు, అలాంటి చోట్ల అంటే ఏదైనా లైక్ ఏమైనా మీరు DIY ఏమైనా చేశారు మీరు, అంటే ఒక టేబుల్ చేశారు మీరు, దానికి పెయింట్ కొట్టాలంటే ఈ మిషన్ ఇంకా పెయింట్ కొట్టుకోవచ్చు. సో నేను ఇది కొనుక్కున్నా కూడా నా కాడ ఉంది. నేను 1700కి అమెజాన్లో కొన్నా. ఒక 1 year అయిపోయింది అలా ఇలాగా, కానీ ఇప్పుడు కూడా బాగా చేస్తుంది. దాని కండిషన్ మాత్రం అస్సలు బాగాలే, పెయింట్ అంతా అలాగే వేసి వదిలేసినాను. సో అయితే కన్నా ఒక ఫోటో పెట్టింటా నా ప్రోడక్ట్ ఇప్పుడు ఎలా ఉంది నేను కొనుక్కున్న తర్వాత, నేను వాడిన తర్వాత అని. సో నాకు మాత్రం చాలా యూస్ఫుల్ అయింది. మా గేట్కి కూడా నేనే పెయింట్ కొట్టిన దీంట్లో. సో అలా
మీరు డిఐవై చేసుకోవచ్చు మీ ఇంట్లోనే, సొంతంగా మీ పనులు మీరే చేసుకోవచ్చు. సో ఇది యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది నాకు. అండ్ ఇప్పుడు అమెజాన్లో ప్రైస్ 2000 ఉంది. సో ఇది మీరు వేరేది కూడా తీసుకోవచ్చు, కావాలంటే మీకు పైన కూడా చూడొచ్చు, తక్కువ రేట్కి దొరుకుతాయి. సో బెస్ట్ బై లింక్ పెట్టింటా నేను ఎంత. ఇది ఒక బెస్ట్ గ్యాజెట్ అనిపించింది నాకు. అండ్ వీడియో ఇది, ఈ గ్యాజెట్లు నాకు నచ్చిన కొన్ని రెవల్యూషన్ గ్యాజెట్ చూసినారు కదా. వీడియో నచ్చింటే కదా సబ్స్క్రైబ్లు కొట్టేయచ్చు కదా.